తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగ్రహ మార్పు వల్ల 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. దాన్ని అతిచారము అంటారు. గురువు అతిచారం. గురువు అతిచారం. మనకి పోయిన సంవత్సరం వృషభం నుంచి మిథునం నుంచి కర్కాటకం, మళ్ళీ అగైన్ మిథునంలోకి వచ్చేసాడు. ఈసారి ఏంటంటే మిథున రాశి నుంచి ఇప్పుడు మిథునంలో ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్ 2కి కర్కాటకం, నవంబర్ నుంచి సింహం, అక్కడ ఒక 25 డేస్ కేతువుతో కలిసి ఉండి మళ్ళీ ఒక 40 డేస్ 45 డేస్ అట్లా అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. ఓకే. దీనివలన 12 రాసుల వారికి ఏ రాశి వారికి ఆ సంబంధమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు గురువు మార్పు వల్ల దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. అవునా? పాయింట్ నెంబర్ 1 చెప్పాలంటే ఒక రకంగా కొన్ని మంచి కూడా ఉంటుంది. ఏమిటా మంచి అంటే కొంత ఈ ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి పెరుగుతుంది. బంగారం రేట్ అనేటువంటిది కొంతవరకు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మైగ్రేషన్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే ప్రజలు కొన్ని వేల లక్షల మంది ఇంకో ప్రదేశాలకు మారడం అనేది ఇస్తాడు గురువు. అయితే అది గురువు జూన్ 2కి వస్తుందో అది ఒక 1 మంత్ ముందు నుంచి జరుగుతుంది. కొన్ని వేల మంది లక్ష మంది వేరే వేరే దేశాలకు మారడం అనేటువంటిది. మరియు ఈ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తున్నాడో ఇది ఇచ్చేది ఏంటంటే వాటర్ రిలేటెడ్గా కొన్ని వైరస్లు ఏర్పడతాయి. వైరస్ని పెంచుతుంది ఇది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు స్పాయిల్ అవ్వడము, గురు రాశిలో శని ఉండడం వల్ల వైరస్ల వల్ల జనాలకి ఇబ్బంది ఉంది. కాబట్టి కొంచెం నీళ్లు తాగే నీరుని జలరాశుల్లో ఉన్నాడు కదా, కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. ఓకే. ఇది వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది గురువు కర్కాటకంలోకి రావడం వల్ల, దీనివల్ల. కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో సంచరించే గురువు ఏంటంటే వాహన ప్రమాదాలని, జల ప్రమాదాలని ఎక్కువ పెంచుతాడు. ఓకే. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, మనకి ఎండ ఎంత తీవ్రంగా ఉందో వర్షాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఓకే. విపరీతమైన వర్షాలు, ఈ యొక్క ఆనకట్టలు, ఈ విషయాల్లో ఊర్లలో జీవించేవారు, జలానికి దగ్గరగా జీవించేవారు కాస్త జాగ్రత్త వహించారు. ఇది దేశకాల పరిస్థితుల్లో గురువు ఇచ్చే రిజల్ట్. ఓకే. మరి 12 రాసుల వారికి ఎటువంటి రిజల్ట్ ఇస్తాడు? మేషం వారికి 4వ భావంలో ఉన్నాడు గురువు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే గురువు 2 రకాల ఫలితాలు ఇస్తుంటాడు. ఓ ప్రాపర్టీయో బంగారమో కొనుగోలు చేసే యోగం ఇస్తూ అందులో ఏదైనా ఫ్రాడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ శని ఎనర్జీ ఇస్తున్నాడు కాబట్టి. ఓకే. అంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము, అక్కడ ఏదైనా డబల్ రిజిస్ట్రేషన్, ఇవి చెక్ చేసుకోవాలి. యోగం అయితే ఇస్తున్నాడు. అది. ఇక వీరు వృషభం వారికి కనుక చూసుకుంటే, అంటే వీరు మేషం వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకుంటే ఆ దోషం ఉండదు. ఇక వృషభం వారికి చూసుకుంటే కనుక 2వ భావంలో ఉండే గురువు 3లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఏంటి ఇక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయం మధ్యవర్తిత్వాల వల్ల కొంత డబ్బులు వస్తున్నప్పటికీ ఏదైనా సంతకం పెట్టడం, వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చెయ్యకండి. కాకపోతే కొన్ని 3లో గురువు ఏంటంటే కొన్ని సామరస్యంగా మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి అనుకూలిస్తాడు అక్కడ. ఓకే. మిథునం వారికి చూసుకుంటే కనుక 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు వృషభం చెప్పుకున్నాం కదా, అవును. వృషభం నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ మిథునంలోకి వెళ్దాం. మిథున లగ్నం వారికి 2వ భావంలో ఉంటున్నాడు కాబట్టి గురువు ఇక్కడ వీరికి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. అయితే వీరికి గురువు మరలా నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతువుని కలుస్తాడో అక్కడ కొంచెం అగ్రిమెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం వల్ల స్ట్రెస్ ఉంది, ఎందుకంటే దశమంలో శని ఉన్నాడు కాబట్టి. కాకపోతే గతంలో ఏర్పడిన కొన్ని సంతకాలు చేసిండడం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులను ఇప్పుడు తగ్గించుకోగలుగుతారు. అది బాగుంది. ఇక వీరు ఎక్కువగా లలితాంబిక అమ్మవారి అనుగ్రహం, అదేవిధంగా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేస్తే కెరియర్ పరంగా కూడా వీరికి బాగుంటుంది మిథునం వారికి. ఇక నెక్స్ట్ కర్కాటకం రాశిలోకి గురువు వచ్చేసాడు ఇక్కడ. జూన్ 2 నుంచి వస్తున్నాడుగా, కాబట్టి వీళ్ళకి రాశిలో గురువు ఉన్నందుకు కొంచెం అంటే మానసిక స్ట్రెస్ని ఇస్తున్నప్పటికీ వివాహ యోగము, సంతాన యోగము ఇలాంటివి బాగుంటాయి. ఉపనయనాది సంస్కారాలు చేసుకోవడానికి కూడా మంచిది వీరికి. ఇక వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ యొక్క రాశి వారికి ఈ గురువు
ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో ఉంటాడు. ఓకే. కాబట్టి లాభం నుంచి జూన్ 2 నుంచి 12లోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని క్షేత్ర దర్శనాలు అనుకోండి, లేకపోతే కొన్ని తీర్థాలకు వెళ్ళడం అనుకోండి, కొన్ని సేవా సంబంధించిన విషయం చేయడం వల్ల వీళ్ళకి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చే ఇబ్బంది తగ్గుతుంది. కాకపోతే ఖర్చు కంపల్సరీ పెట్టవలసి వస్తుంది సింహం వారికి. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా గురువు దశమంలో నుంచి లాభంలోకి వస్తున్నాడు. ఓకే. కాబట్టి ఈ ఉద్యోగాలు ఇవన్నీ కాదు, నేను ఏదైనా వ్యాపారం చేయాలి, వ్యాపార సంబంధంగా కలిసి రావాలనేది చూస్తూ ఉంటారు. అయితే ఏ రాశి వారికైనా కూడా ఈ వ్యాపార విషయంలో ఇంక ఏ మార్గాలు అయితే ఇబ్బంది ఉందనుకున్నామో వాళ్ళు నువ్వులు మినుములు దానంగా ఇవ్వడం, రాహువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే బాగుంటుంది. అయితే వ్యాపారంలో ఫ్రాడ్స్ జరగకుండా ఉండడానికి కూడా ఇది చేసుకోవచ్చు ఓకే ఈ కన్యవారు. ఇక తులవారికి కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలి, ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకునేటువంటి వారికి గురువు మార్పు వల్ల మంచి జరగనుంది చెప్పాలంటే. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం స్ట్రెస్ ఉంటుంది, మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఓకే వృశ్చికం వారికి. అదేవిధంగా కొద్దిగా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే గురువు సప్తమంలో ఉండే గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమంలోకి వెళ్తున్నాడు అనగా అందరం భయపడుతుంటాం, కానీ అష్టమంలో ఉండే గురువు 2వ స్థానాన్ని చూస్తాడు కదా. అవును. కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. కాకపోతే వీళ్ళు కూడా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వీరికి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన విషయాలు, లేకపోతే వాళ్ళు గ్రోత్ అవ్వడానికి గురుబలము అంటూ ఉంటాం. ఈ కాంబినేషన్ ఉండడం వల్ల కాస్త గురుబలం పెరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక చేయవలసినటువంటి దేవతారాధన కూడా వీళ్ళు అమ్మవారిని ఎక్కువ పట్టుకోవాలి. మకరం వారు అన్ని విధాలు బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ యొక్క రాశి వారి కుంభరాశి వారికి గురువు 6లోకి వెళ్తున్నాడు. జూన్ 2 నుంచి 6లోకి వెళ్తుండేసరికి కొంత భయం ఉంటుంది అమోషట్ స్థానంలో. అయితే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, గురువులతోని తండ్రితోని కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ 6లో ఉండే గురువు లోన్స్ ఇప్పిస్తాడు, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాడు, తద్వారా ధనాభివృద్ధి కూడా ఉంటుంది. ఇక మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు పంచమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. కాకపోతే వీరు ఎక్కువగా ఏంటంటే వీరు మెయిన్గా చూసుకోవాల్సినటువంటిది సంతానం విషయంలో ఏమైనా శస్త్రచికిత్సలు మెడిసిన్స్ వాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి. రాజకీయ నాయకులకు మంచిదే, సంతానం పొందాం అనుకునేటువంటి వారికి మంచిదే. సో నో టు వరీ. అలాగే వీళ్ళకి ఎల్నాడ్సెన్ నడుస్తున్నప్పటికీ కూడా మీనం వారికి వీరు చేసేటువంటి వ్యాపారాల్లో అభివృద్ధికి తోడ్పడతాడు గురువు. సో వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా అన్ని రాసుల వారు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లం ఉంటుంది, బెల్లం ఒక పిడికెడు బెల్లమైనా గోవుకి తీసుకెళ్ళి తినిపించడము, నల్ల చీమలకి ఏదైనా ఫుడ్ లాంటిది వేయడము, ఇవి కనుక చేసినట్లయితే సరిపోతుంది. సో మొత్తానికి గురు గ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఏ రెమెడీ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పున్నారు సార్. సో కొంత నీటితో ఏర్పడే వైరస్లు కూడా రాబోతున్నాయి. అవునండి, ఇంకేమన్నా మెయిన్ వాహనం మీద వెళ్ళేటప్పుడు నీటితో ఉన్న వైరస్లు, అండ్ అలాగే కొంచెం ఎక్కువ జనం గుమ్మికూడున్న ప్రదేశాలకు కొంచెం వెళ్ళకండి. అండ్ అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఈ నీరేనండి మెయిన్. ఎందుకంటే నీటి జలాల్లో కదా ఈ నావీలో చేసేవాళ్ళు, ఈ చేపల చెరువులు చేపలు పట్టడానికి వెళ్ళేవారు, నీటి ప్రయాణం చేసేవాళ్ళు, ఇవి కొంచెం చూసుకోవాలి. సో మొత్తానికి గురుగ్రహ మార్పు వల్ల 12 రాశికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.